అది నేను కూడా చూశాను ఆన్లైన్ లో. అతను పాతి పెట్టిన అతను మాత్రమే మరి పోలీసులకి ఎందుకు సరెండర్ అయ్యాడో మరి. ఇది జరిగి ఇప్పటికి దగ్గర 30 ఏళ్ళు అయిపోయింది ఈ సన్నివేశం గానీ ఈ సంఘటనలే గానీ జరిగి. కానీ 30 ఏళ్ల తర్వాత ఇతను బయటికి ఎందుకు వచ్చాడు, పోలీసులకి ఎందుకు సరెండర్ అయ్యాడు? 1994 నుంచి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటుంటే, ఇటువంటి హత్యలు అంటే మహిళలని అత్యాచారాలు చేసి, అంటే స్కూల్ పిల్లల్ని సైతం, స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఒక 30-35 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఇతనికి అప్పచెబుతా ఉంటుంటే ఇతను ఎందుకు పాతి పెట్టాడు? భయపడటం ఏంటి? అప్పుడు ఉన్న భయం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి పోయింది అప్పుడున్న భయం? ఒకటి అర్థం కాలేదు. 20 ఏళ్లు అటువంటి శవాలను పూడ్చిపెట్టి, అది ధర్మస్థలిలో, కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలి అనే ఒక ఊరిలో చిన్న నది పక్కన ఇన్ని శవాలను కప్పెట్టాడు అంటే 20 ఏళ్ల పాటు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక మహిళ కాదు, 2 మహిళలు కాదు, అందరూ 100 మంది మహిళల డెడ్ బాడీల్ని అలా కప్పి పెట్టాడు అంటే అదొక ధైర్యం ఫస్ట్. ఆ తర్వాత అతను ఎటువంటి సంఘటనలు జరిగితే ఇటువంటి పనులు మానివేసి వేరే ఊరు వెళ్ళిపోయాడు అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడంటే, నా ఇంట్లో నా ఆడపిల్ల మీదనే అటువంటి అత్యాచారం, అటువంటి అఘాయిత్యాలు జరిగాయి. ఆ దెబ్బతోటి నాకు ఇక విసుగు పుట్టింది, ఇక నేను చేయలేనని తప్పుకున్న వ్యక్తి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే ధర్మస్థలికి, అదే కర్ణాటక రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు? ఒకటి. ఆ వచ్చిన వ్యక్తి సైలెంట్ గా బ్రతకక, అంటే అతను గనక ఇప్పుడు గనక పోలీసుల ముందుకే కానీ, మీడియా ముందుకే కానీ, కోర్టు ముందుకే కానీ రాకుండా ఉన్నట్లయితే ఈ హత్యలు బయటకు వచ్చే కావు. ఈ 100 మంది మహిళల హత్యలు బయటకు వచ్చే కావు. కానీ చిన్న చిన్న పిల్లలు, అంటే స్కూల్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పిల్లల డెడ్ బాడీలు కూడా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళని సైతం ఇతను మటుమాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఇది వింటుంటే ఒళ్ళు ఎలా గగ్గురులు పడుస్తుంది అంటే, మహిళలను ఇంత దారుణంగా 20 ఏళ్ల పాటు ఇంత దారుణంగా చంపి మిస్సింగ్ కేసులు ఏమైనాయో తెలియకుండా ఆ రాష్ట్ర పోలీసులు లైట్ తీసుకుంటే, ఇవాళ రోజుని తను కోర్టు ముందర ముసుగు వేసుకొని, మీడియా ముందర ముసుగు వేసుకొని వచ్చాడు అంటే ఏంటి అనేది నాకు కూడా అర్థం కావటం లేదు. మరి దీని వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు అని అనుకోవచ్చా? మరి అటువంటి పెద్దవాళ్ళు ఉండబట్టే కదా ఇటువంటి కానీ, ఇటువంటి హత్యలనే గాని, ఇటువంటి హత్యాచారాలనే గాని బయటికి రానికుండా ఉంచగలిగారు. మరి ఆ పెద్దవాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటే ఇంతమంది మహిళలని ఇలా చేయగలిగారు అంటే, ఈ రోజుకి నెలలో ఎంతమందిని చేశారు, సంవత్సరంలో ఎంతమందిని చేశారు, లేకపోతే రోజుకి ఎంతమందిని చేశారు, వారానికి ఎంతమంది మహిళలను చేశారు? ఇది కొంచెం మరి పోలీసులు ఎంక్వైరీ ఎప్పుడు తీస్తారు? కొన్ని డెడ్ బాడీల అంటే అస్థి పంజరాలను కూడా బయటికి తీసామని వచ్చింది, వాటిని DNA టెస్టులకు పంపించామని కూడా బయటకు వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ ఇంతమంది మహిళలని ఎంతమంది చేస్తే ఇటువంటి దానికి బయలుదేరారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో మరి ఇన్ని మిస్సింగ్ కేసులు వస్తున్నా కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే అర్థం కావడం లేదు. అంటే ఈ మహిళలని అత్యాచారాలు చేసి, హత్యలు చేసి ఆ మున్సిపల్ కార్మికుడికి అప్పచెబితే అతను తీసుకెళ్లి బూడ్చి పెట్టడం వలన ఈ హత్యలు బయటికి రాలేదా, లేకపోతే ఈ శవాలు బయటికి రాలేదా, ఈ అత్యాచారాలు బయటికి రాలేదా, ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. కానీ ఇంతమంది మహిళలని 20 ఏళ్ల పాటు, అంటే ఈ రకంగా ఏ రకంగా చేస్తే ఇంతమంది మహిళలు మటుమాయమయ్యారు, ఇంతమంది మహిళలు కనుమరుగయ్యారు, వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు. లాస్ట్ లో ఒకసారి ఒక డాక్టర్ అనే ఒక అమ్మాయి కర్ణాటక రాష్ట్రంలో మిస్సింగ్ కేసు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మిస్సింగ్ కేసులు రావట్లేదు. అంటే ఇతను ఆ లాస్ట్ మిస్సింగ్ కేసు తోటే ఇతను తప్పుకున్నాడా? ఎవరు ఇప్పుడు పోలీసులకు సరెండర్ అయిన వ్యక్తే కానీ, ఈ శవాలని పాతి పెట్టినటువంటి వ్యక్తే గాని, ఇతను ఇప్పుడు పోలీసులకు సరెండర్ ఎందుకు అయ్యాడు ఏంటి అనేది మరి ఆ రాష్ట్ర పోలీసులే గాని, ఆ రాష్ట్ర న్యాయస్థానాలే గాని, ఆ రాష్ట్ర ధర్మస్థానాలే గాని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ జనరేషన్ లో 10 ఏళ్ల క్రితం వరకు అలా జరిగితే జనరేషన్, ఇప్పుడు జనరేషన్ తీద్దామంటే అమ్మాయిలే అబ్బాయిలను చంపేస్తున్నారు. మరి ఎంత దారుణమా? అంతమంది మహిళలని అసలు ఎలా మిస్ అయిపోయారు, ఎలా మటుమాయం అయిపోగలిగారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏమయ్యారు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన కేసులు ఏమయ్యాయి, తర్వాత ఈ భార్యలు పెళ్లిళ్ళైన మహిళలైతే భర్త పిల్లలు పెట్టిన కేసులు ఏమయ్యాయి? ఇదంతా ఎటుపోయింది? ఆ రాష్ట్ర వ్యవస్థ ఎటుపోతుంది? ఆ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇవాళ రోజున ఒక మహిళగా ఆ 100 మంది మహిళల తరఫున నేను మాట్లాడుతున్నాను. చిన్న మాట కాదు, అది చిన్న చితకా మాట కాదు. ఆ పూడ్చిపెట్టిన వ్యక్తిని ఎలా తీసుకెళ్తున్నారంటే ఒక సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ, ఎందుకంటే అతనికి ప్రాణహాని స్టార్ట్ అయింది. మళ్ళీ అతను ఆ ధర్మస్థలికి 10 ఏళ్ల తర్వాత ఆ కర్ణాటక రాష్ట్రానికి వస్తే అతనిని ఏమి వెంటాడాయి, ఎటువంటి పాపభీతులు వెంటాడాయి, ఎటువంటి కాలం తీర్పు వెంటాడింది? వెంటాడితే ఇతను పోలీసులకు సరెండర్ అయ్యాడు.
ఇదంతా వింటుంటే ఒక్కసారిగా ఒళ్ళు గగ్గుర్లు పడుస్తుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది, మనసు అయితే మాత్రం చెల్లించిపోతుంది. ఏ తల్లి కన్న పిల్లలో, ఏ భర్త పిల్లలు ఉన్న తల్లిలో వాళ్ళు చదువుకుంటున్న మహిళలే కానీ, లేకపోతే తర్వాత ఉద్యోగాలు చేస్తున్న మహిళలే కానీ, వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న చిన్న మహిళలనే కానీ ఇలా చేశారు అంటే ఇంత మంది మహిళల అత్యాచారాలు, హత్యల వెనక మరలా ఎంతమంది పెద్దల హస్తాలు ఉన్నాయో అని నేను కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఎన్ని చేసిన తర్వాత కూడా ఒక్కడు కూడా బయటపడలేదంటే చాలా మంది ఉన్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏమో ఇక అదంతా చాలా మంది అని ఎందుకు అనుకోవచ్చు, 10 మంది అనుకుందాం, 5గురే అనుకుందాం. ఒకళ్ళు నెలకొకళ్ళనే చేశారో, లేదా నెలలో 2 చేశారో, నెలలో 3 చేశారో, 4 కలిపి ఒక 5 కలిపితే ఒక మహిళ ఎంత, ఒక 5 పురుషులు కలిపితే ఒక మహిళ ఎంత అప్పట్లో. అలాగే 4-5 కలిసి చేసి ఉండొచ్చు. కానీ ఇంత దారుణంగా మహిళలని అత్యాచారాలు చేసి, హత్యలు చేసి, వాళ్ళ డెడ్ బాడీలను కనపడనీయకుండా కాలగమనంలో కలిపేశారు అంటే ఎవరో గాని వాళ్ళు చాలా అంటే చాలా తెలివిగా చేశారు. ఇప్పుడు మహిళలు మట్టి బుర్రలో చంపుతున్నారు, దొరికిపోతున్నారు. ఇప్పుడున్న మహిళలు భర్తలను చంపుతున్న మహిళలే గాని, ప్రియులను పెట్టుకొని చంపుతున్న మహిళలే గాని, అమ్మా నాన్నలను చంపుతున్న మహిళలే గాని, ఎవరైనా కానీ మట్టి బుర్రలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అప్పుడు పురుషులు చూడండి ఎంత తెలివిగా 100 మంది మహిళలని ఆ రాష్ట్రంలో కనుమరుగు చేశారు. అంటే ఇలాగని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ లో మహిళలకి మీరు కూడా పురుషులను కనుమరుగు చేయండి అని కాదు, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అని.